హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా జనక మహారాజుకు మాండవ్య మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, ఈ మహాభారత యుద్ధంలో అన్నలను తమ్ములను, తాతలను తండ్రులను, బంధువులను స్నేహితులను చంపుకోవడం కేవలం ఆశ వలనే కదా. మరి ఈ ఆశ ఎలా తొలగిపోతుంది వివరించండి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మరాజా, ఈ సందర్భంలో జనక మహారాజు మాండవ్య మహర్షికి చెప్పిన మాటలు నీకు చెప్తాను. నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఒకసారి మాండవ్యుడు అనే ముని జనక మహారాజు వద్దకు వచ్చి తనలో ఉన్న ఆశ చావడానికి తగిన శిక్ష విధించమని అడిగారు. అప్పుడు జనక మహారాజు మాండవ్య మహర్షితో ఇలా అన్నారు. మునీంద్ర, మనకు ఉన్న సంపదలు దుఃఖమును దోషమును తెచ్చిపెడతాయి. మనకు దేని మీద ఆశ లేకపోతే మనకు దుఃఖములు దోషములు అంటవు. అందుకే మిథిలా నగరం తగలబడుతున్నా నాకు ఏమీ జరగనట్టే ఉంటుంది. ఏ కామసుఖమైన ఆశను తృష్ణను విడిచిపెడితే వచ్చే సుఖంతో సమానమవుతుందా? ఆవుకు కొమ్ములు పెరిగినట్టు మనలో ఆశ కూడా దినదినము పెరుగుతూ ఉంటుంది. ఆ ఆశామోహం వలన కలిగే ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ధనం, వీళ్ళు నా బంధువులు, ఇది నా ఇల్లు అనే భావనలు మన మనసులోకి రానీకపోతే మనలో ఉన్న ఆశ ఇంకి ఆవిరైపోతుంది. ఓ మునీంద్ర, దొరికిన దానిని అనుభవించుచు దొరకని దానికి చింతపడకుండా ప్రశాంత చిత్తంతో ఉంటే అతని మనసులోకి ఆశ ప్రవేశించదు. ఈ ఆశను దుర్మార్గులు విడవలేరు. ఈ ఆశకు ముసలితనము, రోగము, చావు లేదు. కానీ అది మనం ప్రాణం మాత్రం తీస్తుంది. ఎవడైతే ఆశను జయిస్తాడో అతను ఆనందం పొందుతాడు. కాబట్టి మునీంద్ర, నీవు సుఖములు దుఃఖములు అనే ద్వంద్వములకు లోను కావద్దు. అంతఃకరణలో శాంతిని పొందు. అదే నీకు అఖండ సౌఖ్యాన్ని ఇస్తుంది అని చెప్పారు జనక మహారాజు మాండవ్య మహర్షితో. కాబట్టి ధర్మనందన, జనక మహారాజు మాటలే నీ ప్రశ్నకు సమాధానం అని చెప్పారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం 5వ అధ్యాయం 2వ భాగంలోని జనక మహారాజుకు మాండవ్య మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాదం. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.